నిన్న మనము వెబ్సైట్ డిజైనింగ్ థియరీ చూసాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎలా చేయాలో వెబ్సైట్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం హోస్టింగర్ తీసుకుందాము. ఈ హోస్టింగర్లో అయితే మనకి వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో చూద్దాం. ఏ హో మనకి ఏ హోస్టింగ్ ప్లాట్ఫామ్ అయినా సేమ్ ఇలానే ఉంటుంది. హోస్టింగర్లో ఏంటంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది పెట్టారు. దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి హోస్టింగర్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వీళ్ళ ఆఫర్స్ పెట్టారు. ఆఫర్స్ లేకపోతే మామూలుగా అమౌంట్ చూపిస్తుంది. డైరెక్ట్గా మనము ఇక్కడికి వస్తాము. ఇక్కడ అంటే మనకి ఆఫర్ పెట్టినప్పుడు కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది. లైక్ ఇదంటే ఒక సింగిల్ వెబ్సైటే చేసుకోవాలనుకోండి ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు అప్పుడు 3 వెబ్సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మనకు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మనకు స్టోరేజ్, మెయిల్స్, సపోర్ట్ ఇవన్నీ ఇచ్చారు. ఇవి చెక్ చేసుకోవాలి ఏమేమి వస్తున్నాయని. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని మేడం స్క్రీన్ షేర్ అవ్వలేదు మేడం. అవునండి, ఓకే. హలో హలో సార్ జాయిన్ అవ్వండి సార్. జాయిన్ అవ్వండి సార్, క్లాస్ స్టార్ట్. ఇక్కడ హోస్టింగర్ తీసుకున్నాక మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. జస్ట్ మనం 1 వెబ్సైట్ ఆర్ 3 వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అప్ టు 50 వెబ్సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏదైనా బిజినెస్ పర్పస్ అయితే కొంచెం మనం ఎక్కువ సైట్స్ని తీసుకోవడం బెటర్. లేదు మనం వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తున్నామంటే క్లయింట్స్కి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మన హోస్టింగ్లోనే చేయించుకుంటారు. కొంతమంది అంటే మెయింటెనెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లా మనం కావాలన్నా కూడా ఇలాంటి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సింగిల్ వెబ్సైట్ అంటే జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఎన్ని రోజులకి కావాలని అడిగితే మనం 1 మంత్కి తీసుకుంటే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 2000 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి కొంచెం బాగా తగ్గించారు. నెక్స్ట్ మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఇస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. నా అకౌంట్లోకి వెళ్ళేసి మన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనము వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి న్యూ డొమైన్ ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకుంటే, డొమైన్స్ బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ డొమైన్ తీసుకోవాలన్నమాట. గెట్ ఏ న్యూ డొమైన్ అంటే మనకి ఇక్కడ డొమైన్ ఆప్షన్ ఉంటుంది. .com, .net ఇవన్నీ కూడా మన డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఇవి మనకి ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఏదైనా ఒక నేమ్ తీసుకొని ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాం అనుకోండి.
జస్ట్ ఈ నేమ్తో తీసుకున్నామంటే డొమైన్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తాయి అనమాట మన వెబ్సైట్కి దేని గురించి కావాలి, మనకి ఏ ఎక్స్టెన్షన్స్తో కావాలి. కొన్ని బిజినెస్ రిలేటెడ్గా తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కంట్రీ వైడ్ తీసుకోవచ్చు, ఇట్లా ఉంటాయి. బట్ ఈ అమౌంట్ని చూసుకొని మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. అంటే బిజినెస్ పరంగా, ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్, టెక్నాలజీ. అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అనేది .com ఉంది, తర్వాత కంట్రీ వైడ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మన వర్క్ అంటే లైక్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని చాలా డొమైన్ ఎక్స్టెన్షన్స్ తోటి మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఏది కావాలంటే అది. తర్వాత మనం వెబ్సైట్స్ లిస్ట్లోకి వెళ్ళి ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్ కనిపిస్తుంది. వర్డ్ ప్రెస్, పోస్టింగర్, వెబ్ బిల్డర్ అండ్ లైక్ HTML కోడ్ తోటి ఏదైనా కోడింగ్ సైట్ని చేసుకోవాలంటే ఇక్కడ మనము వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. అవి మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అంటున్నారు, కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు. యూజ్ ఏ థీమ్ ఇన్స్టెడ్ అని వచ్చేసి క్రియేట్ ఏ బ్లాంక్ సైట్ తీసుకొని తర్వాత మనము వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇందాక మనము డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, డొమైన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ని క్లిక్ చేసి మనం అమౌంట్ పే చేస్తే డొమైన్ మనకు వస్తుంది. ఆ డొమైన్ మనకు వచ్చినప్పుడు ఆ వచ్చిన డొమైన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. .in కానీ .com కానీ ఏదో ఒక డొమైన్ మనం తీసుకున్నామంటే ఆ డొమైన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనం డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళిపోతాము. బట్ ఇక్కడ ఏంటంటే మన దగ్గర డొమైన్స్ ఏం లేవు కాబట్టి యూజింగ్ ద టెంపరరీ డొమైన్కి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు టెంపరరీ డొమైన్ సెలెక్ట్ చేసుకుని కానీ ఆ టెంపరరీ డొమైన్లోకి మనకి వర్డ్ ప్రెస్ సెటప్ అనేది ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట. మన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మిగతా మనం ఓన్గా కాన్ఫిగర్ చేసుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళే మనకి ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేస్తారు. వర్డ్ ప్రెస్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అవడానికి. ఇంకా డైరెక్ట్గా మనకి ఇది వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనకి టెంపరరీ డొమైన్ తోటి మనం సైట్ డిజైన్ చేసుకున్నాం కదా, మళ్ళీ తర్వాత మనం డొమైన్ ఏదన్నా బై చేస్తే ఆ బై చేసిన డొమైన్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ డొమైన్ ఉంది కదా, ఇక్కడ మన ప్యానల్లోకి వెళ్ళేసి ఇక్కడి నుంచైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ అనేది ఇట్లా వచ్చింది. ఇక్కడ మనము నిన్న డిస్కస్ చేసినట్లు వెబ్సైట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఇక్కడ మేజర్గా మనకి కావాల్సింది ఏంటి అంటే ఒక థీమ్. మనకి ఒక వెబ్సైట్ ఇలా డిజైన్ కావాలి అంటే ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి థీమ్ అనమాట. ఈ థీమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు వెబ్సైట్లో. అంటే ఈ థీమ్ కాదు, ఇలా థీమ్ ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి మనకి ఫ్రీ థీమ్ లాగా. ఇక్కడ మనకి అపీరెన్స్ అనే సెక్షన్ ఉంది, ఇక్కడికి వెళ్ళి మనము థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి మీరు ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకి నిన్న మనం డిస్కస్ చేసాం కదా పేజెస్ అంటే అబౌట్ అస్ పేజ్,
కాంటాక్ట్ అస్ పేజ్, సర్వీసెస్ పేజ్, ఇవన్నీ పేజెస్ ఇక్కడ క్రియేట్ చేస్తాము. పోస్టులు అంటే బ్లాగ్ పోస్టులు అనమాట. ఈ బ్లాగ్లో వచ్చే పోస్టులు ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తాం మనము. యాజ్ ఏ ఎస్సీఓ పర్సన్గా మనకి ఈ పోస్టులు క్రియేట్ చేయడం వస్తే సరిపోతుంది. ఈ వెబ్సైట్ డిజైనింగ్ అంతా అవసరం ఉండదు. ఎవ్రీడే మనకి మేజర్ యాక్టివిటీస్ ఈ పోస్టుల దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వెబ్సైట్ డిజైన్ చేయడానికి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ కొన్ని ఫ్రీ థీమ్స్ ఇచ్చారు. ఇవి కాకుండా మనం ఇంకా యాడ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసి యాడ్ ఏ థీమ్. ఇప్పుడు థీమ్ని యాడ్ చేయకముందు మన వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇలా ఉంది మన వెబ్సైట్. ఇప్పుడు థీమ్ యాడ్ చేద్దాము. అప్లోడ్ థీమ్ అంటే ఏంటంటే మన దగ్గర కనుక ఇక్కడ నచ్చలేదు అంటే బయట నుంచి మనము జిప్ ఫైల్ తెచ్చుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. వర్డ్ ప్రెస్ థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ జిప్ ఫైల్ని అప్లోడ్ చేసుకోవాలి. చూసే ఫైల్ జిప్ ఫైల్ మనం ఏమి ఉన్నాయి కదా, ఇగో డార్క్ బ్లూ ఇది ఒక థీమ్ ఉంది. ఇట్లా మనం ఏదైనా థీమ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనకి ఇందులో ఉన్నవి ఇన్స్టాల్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకి అన్నిటికీ చాలా ఈజీగా ఎక్కువ ఆప్షన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్కి కానీ అన్నిటికీ మేజర్గా ఎక్కువగా యూజ్ అయ్యేది ఈ ఆస్త్రా థీమ్. రిమైనింగ్ థీమ్స్ కూడా ఉంటాయి, బట్ ఇది మనకి ఈజీగా ఉంటుంది. అన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ లేకపోతే రియల్ టైంలో వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి కానీ ఈ థీమ్ అనేది బాగా సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఎక్కువగా ఇట్లాంటి థీమ్సే యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంకా ఏదైనా థీమ్స్ కావాలనుకోండి ఇలా ఉన్నాయి. బట్ ఈ థీమ్ ఇలా కనిపిస్తుంది కానీ మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటే కొన్ని ఆప్షన్స్ కనిపించవు అనమాట ఫ్రీ వర్షన్లో. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఈ సెటప్ ఇక్కడ కనిపించదు. ఇక్కడ మనకి సెటప్స్ అనేవి ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇన్స్టాల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఆస్త్రా థీమ్ ఉంది కదా, ఇది చూడండి. ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది అనమాట థీమ్ అంతా. ఎందుకంటే దీంట్లో మనకి ఫ్రీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ ఆస్త్రా థీమ్ సెలెక్ట్ చేసుకుంటే. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇన్స్టాల్, లేదంటే ఇక్కడి నుంచి అయినా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివ్ చేయాలి. ఇన్స్టాల్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇందాక మనకి థీమ్స్ ఒక ఎడిట్ ఆప్షన్ సంథింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం థీమ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. థీమ్స్, డిజైన్, కస్టమైజేషన్, విడ్జెట్స్, మెను, థీమ్ ఫైల్ ఎడిటర్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం. ఇందులో మనం మేజర్గా వర్క్ చేసేది థీమ్స్ అండ్ ప్లగ్ఇన్స్, పేజెస్, పోస్టులు ఇవి. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూద్దాం. రీఫ్రెష్ చేస్తే ఇట్లా వచ్చిందనమాట, చేంజ్ అయిపోయింది. దీన్ని ఇంకా మనం ఎడిట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఇక్కడ థీమ్ ఎడిట్ చేయాలంటే ఫస్ట్ కస్టమైజేషన్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి అన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి, మనకి వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి గ్లోబల్ సెక్షన్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేంజెస్ చేసినా కంప్లీట్గా వెబ్సైట్ మొత్తం చేంజెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చుకున్నా ఇవన్నీ కూడా ఇక్కడ మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫాంట్ స్టైల్ మారిపోతూ ఉంటుంది అనమాట. మనం ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే అట్లా మొత్తం వెబ్సైట్ మొత్తం అదే ఫాంట్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే వెబ్సైట్ బాడీ కంటెంట్ ఎలా మారాలి, హెడ్డింగ్ ఫాంట్స్ ఎలా ఉండాలి, H1 ఫాంట్స్ మనం డిస్కస్ చేసాం కదా, H1 to H6 హెడ్డింగ్స్ ఉంటాయని. బట్ అవి ఎక్కడ అప్లోడ్ చేస్తాం అనేది కంటెంట్ అప్డేట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామని. బట్ ఇక్కడ మనము H1 to H6 హెడ్డింగ్స్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనము ఏ
ట్యాగ్ ఎలా కనిపించాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే H1 ట్యాగ్ ఏమో ఎక్కువ సైజ్ కనిపిస్తుంది, H2 ట్యాగ్ కొంచెం తక్కువ సైజు, అట్లా లాస్ట్కి H6 ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నామంటే చాలా చిన్న లెటర్స్ కనిపిస్తాయి అనమాట. దీన్ని మనం చేంజ్ చేసుకుని అన్ని సమానంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే వదిలేయచ్చు. లైక్ పారాగ్రాఫ్ మార్జిన్, బటన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, పారాగ్రాఫ్స్ అంటే దగ్గరగా ఉండాలా, దూరంగా గ్యాప్ ఉండాలా, బటన్ ఇక్కడ చూడండి ఇట్లా మార్చేది కంటెంట్కి బటన్కి గ్యాప్ అనమాట. పారాగ్రాఫ్ మార్జిన్ బటన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇవన్నీ కూడా మనము ఓన్గా చేయము, క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్ చెప్తాడో దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఒక సెట్టింగ్ అయిపోగానే మనం సేవ్ చేయాలి, లేకపోతే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ సెట్ చేసుకోవాలి. మనం ఒక చిన్న చేంజ్ చేసామంటే ఇమీడియట్గా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ కలర్స్ మార్చుకోవాలన్నా మనము ఏ కలర్స్ మార్చుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి H1 నుంచి H ట్యాగ్స్కి ఏ కలర్ కావాలి, బాడీ టెక్స్ట్కి ఏ కలర్ కావాలి, బోర్డర్కి ఏ కలర్ కావాలి, హైపర్ లింక్స్కి ఏ కలర్ కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ బాడీ టెక్స్ట్ ఉంది, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని మనము రెడ్ కలర్ కానీ ఏదైనా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ బాడీ టెక్స్ట్ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా మనం టెక్స్ట్ ఎలా రావాలి మన వెబ్సైట్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ కలర్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి 1 బై 1. ఇక్కడ లింక్స్ అంటే హైపర్ లింక్స్ వచ్చినప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట, ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి బోర్డర్స్ ఇవి మనకి కంటెంట్ని బేస్ చేసుకొని మీరు డిజైన్ చూసుకొని నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ సైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇమేజెస్కైనా యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్. సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్కి నిన్న డిస్కస్ చేసాం కదా ఆల్ట్ టెక్స్ట్ కావాలి అని, ఎందుకంటే గూగుల్ రీడ్ చేసేది ఆల్ట్ టెక్స్టే, ఇమేజ్ని రీడ్ చేయదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనమాట, ఇమేజ్ అప్లోడ్ చేయగానే ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే అది డ్రాబ్యాక్, రీడ్ చేయదు, అది ఎర్రర్ లాగా చూపిస్తుంది. ఒకవేళ అలాంటి ఇమేజెస్ ఉన్నా కూడా యూజ్లెస్ అనమాట, ఏం కనిపించవు. ఇన్ కేస్ ఎవరైనా గూగుల్ ఇమేజ్ సెర్చ్లోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా మన వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి కంపల్సరీగా ఇవ్వడమే బెస్ట్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అంటే మనకి ఇది ఉంది కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ మనం సెక్షన్ యాడ్ చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది, అప్పుడు చూపిస్తాను అవి. బ్యాక్గ్రౌండ్ అండ్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్, అదేమో సైట్ బ్యాక్గ్రౌండ్కి, ఇదేమో కంటెంట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా ఇవి చేంజ్ చేసుకునేటట్టుగా చూసుకోవచ్చు. వచ్చింది అనుకోండి, ఇది కంటెంట్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిందనమాట. మనం ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకుంటే మన కంటెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ మొత్తం చేంజ్ అయ్యింది. అట్లా మనం చేసుకోవచ్చు వెబ్సైట్కి చేంజెస్. నెక్స్ట్ కంటైనర్స్, మనం ఏదైనా కొత్తగా ఇంకొకటి ఏదైనా కంటైనర్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఇవి యాడ్ చేద్దాము. నెక్స్ట్ స్టెప్లో అక్కడ వస్తాయి, అక్కడ యాడ్ చేద్దాము. అండ్ ఇక్కడ బటన్స్, మన వెబ్సైట్ మొత్తంలో బటన్ ఎలా ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఇక సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్లో వస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫార్మాట్లో వస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం బటన్ని. ఇది కూడా టెక్స్ట్ కలర్, ఇది బ్లాక్ ఉంది కదా, నెక్స్ట్ మనము టెక్స్ట్ కలర్ అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది వచ్చేసి మౌస్ పెట్టినప్పుడు, ఇది నార్మల్గా ఉంటే సేమ్ ఇలానే ఉంది, మౌస్ పెట్టినప్పుడు మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. ఇన్కేస్ మనము ఎల్లో అట్లా సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు మౌస్ ఓవర్ వెళ్ళగానే కలర్ చేంజ్ అవుతుంది. కేస్ రెడ్ తీసుకున్నాం అనుకోండి, క్లారిటీ కనిపిస్తుంది, రెడ్ కలర్ వచ్చేస్తుంది. మౌస్ ఓవర్ అట్లా మనం మౌస్ తీసుకెళ్ళినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కలర్.
ఇట్లా మనం ఇ ఇదే ఈ స్టైల్ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్సు, బ్యాక్‌గ్రౌండ్ బోర్డర్ కలర్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా. ఇది ఇవన్నీ. నెక్స్ట్ ప్యాడింగ్ అంటే లైక్ ఎంత డిస్టెన్స్ ఉండాలి ఈ మధ్యలో అనేసి ఇక్కడ ఒక 50 ఇచ్చామనుకోండి. చేంజ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ 50 చేంజ్. అలానే ఇక్కడ వచ్చేసరికి ఒక 30 ఇచ్చామనుకోండి. ఇక్కడ చేంజెస్ తెలుస్తుంది. ఇట్లా ప్యాడింగ్, బోర్డర్ విడ్త్ అంటే మనకు 1 ఉంది. సన్నగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 5 ఇచ్చామనుకోండి. ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలాగే రేడియస్ 3 ఉంది. మనము ఒక 10 ఇచ్చామనుకోండి. ఇట్లా బోర్డర్ రేడియస్ అనేది ఒక సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ తగ్గింది. ఈ 3 సమానంగా ఉన్నాయి. బట్ ఇక్కడ అట్లా చేంజ్ అయింది. ఏదో ఒక 50 ఇచ్చామనుకోండి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. చూడండి ఇట్లా ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. అదే 50 మొత్తం అప్లై చేసామనుకోండి బోర్డర్ రేడియస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి ఇమేజ్ ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కిందకు ఉంది కదా ఇక్కడ కూడా మనం ఒక 50 ఇచ్చామనుకోండి. ఇవన్నీ కూడా బాటంలో ఒక 50 ఇచ్చామనుకోండి. ఇట్లా మనకి చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి గ్లోబల్ కాబట్టి ఒక బటన్కి ఇలా ఎక్కితే ఎక్కడైనా బటన్స్ సేమ్ ఇలానే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం అలాగే బోర్డర్ కలర్ ఎలా కావాలి ఇది కూడా కలర్స్ చేంజ్ చేసి చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది గ్లోబల్గా సెటప్ చేయడం. నెక్స్ట్ హెడర్ పార్ట్లో మనకి సైట్ టైటిల్ లోగో అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే లోగో యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆస్త్రా అనే లోగో ఉంది కదా, ఇది కాకుండా మనం ఇంకొక లోగో ఏదన్నా యాడ్ చేయొచ్చు. మనకి లోగో అనేది ఒకటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేద్దాము. బిజినెస్ లోగోస్. ఇక్కడ మనం ఒక లోగో తీసుకున్నాము. ఈ లోగో మనం అప్లోడ్ చేద్దాం. ఈ ఆస్త్ర లోగో తీసేసి చేంజ్ లోగో. ఇదేంటంటే మనం క్యాన్వాలో డిజైన్ చేస్తాము. ఇక్కడ ఇలా వచ్చింది. ఒకవేళ మనకి ఇలా కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి బీజీ రిమూవ్ టూల్ అని ఉంటుంది. బీజీ రిమూవర్ అని ఇక్కడ దీంట్లో నుంచి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో చేయాలంటే పెయిడ్ వర్షన్లో సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ వర్షన్లో క్యాన్వా సపోర్ట్ చేయదు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి. మనం ఇక్కడ వేరే అదర్ టూల్స్ మీద డిపెండ్ అయ్యి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట క్లియర్గా. ఇంకా రిమూవ్ అయిపోయినాక డౌన్లోడ్. ఇక్కడ ఫ్రీ వర్షన్లో మనకి వచ్చింది. మనం డౌన్లోడ్ చేసుకొని అదైనా అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇలా వచ్చేసిందనమాట మనకి. ఇట్లా మనం లోగో అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ లోగో సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఇట్లా అనుకుంటే తగ్గుతుంది. మనకు చిన్నది కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇట్లా మనము అట్లా ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఇంకా సైట్ టైటిల్ అనేది ఇక్కడ ఉంది. మనం ఇది మార్చేసి సైట్ టైటిల్ ఇవ్వచ్చు, లేదంటే దీన్ని ఇలానే వదిలేయచ్చు, ఇదేం ప్రాబ్లం లేదు. ఇంకా సైట్ ఐకాన్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఈ ఐకాన్ అంటే ఇక్కడ ఫెవికాన్ అంటారు, ఇక్కడ మా ఐకాన్ అంటారు, లేకపోతే సైట్ ఐడెంటిటీ అంటారు. ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ ప్రతి వెబ్సైట్కి ఇక్కడ లోగోస్ అనేవి ఉంటాయి. ఇక్కడ దీనికి ఉంది, ఈ యాప్కి ఉంది, అలాగే గూగుల్కి ఉంది. ప్రతిదానికి లోగో అనేది ఉంటుంది. ఇది సైట్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇంకా ఐడెంటిటీ యాడ్ చేసినాక పబ్లిష్ చేస్తాం. 1 minute. ఇక్కడ లోగో యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైట్ ఐడెంటిటీ అన్న. నెక్స్ట్ వచ్చేసి మెనూ ఆప్షన్. ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేయలేదు కాబట్టి మెనూస్ మనం ఇంకా క్రియేట్ చేయడానికి వీలు కాదు. నెక్స్ట్ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత మెనూ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మెనూస్, విడ్జెట్స్ అవన్నీ. తర్వాత నెక్స్ట్ హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ చూద్దాం ఒక్క నిమిషం. ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇక్కడ హెడరు, సైట్ లోగో అనేది ప్రైమరీ మెనూ అంటే మనం పేజెస్ క్రియేట్ చేసినాకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనం విడ్త్, హైట్ పెంచుకోవడానికి ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. మనం పెయిడ్ వర్షన్ అయితే ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫ్రీ వర్షన్ కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ లాక్ సింబల్ లేదో అవి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. విడ్జెట్స్ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలాంటి విడ్జెట్స్ యూస్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ HTML కోడ్ ఏదైనా యూస్ చేయాలనుకోండి, ఇది యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి విడ్జెట్ 1 ఉంది. ఈ విడ్జెట్ యూజ్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమి యాడ్ చేస్తున్నాము, ఒక పారాగ్రాఫా, ఇమేజా, హెడ్డింగా, నెంబర్ ఏమైనా వస్తుంది చూడండి.
నెంబర్స్ ఏం రాలేదు. ఇక్కడ ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకోండి. ఇక్కడ నేమ్ వచ్చేసి ఒక ఈమెయిల్ యాడ్ చేద్దాం. ఇట్లా మనకి ఇది హెడ్డింగ్ లాగా ఉంది కదా, జస్ట్ H6 హెడ్డింగ్స్ అనుకుంటే తగ్గిపోతుంది అనమాట, చిన్న సైజుకి వచ్చేస్తుంది. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పబ్లిష్ చేసినాక నెక్స్ట్ మనం ఇక్కడ మళ్ళీ HTML కోడ్ ఏదన్నా యాడ్ చేయాలనుకోండి, కోడ్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ HTML కోడ్ అని. ఇక్కడ కోడ్ మనకి ఏం లేదు కానీ జస్ట్ ఇక్కడ ఊరికే ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాము. ఏదన్నా మనం ఇంకా హైపర్ లింక్స్ ఇచ్చేవి కానీ లేకపోతే ఇంకా ఏదన్నా ఒక ఫామ్ ఇచ్చామనుకోండి, క్లిక్ చేస్తే ఆ ఫామ్లోకి వెళ్తుంది అనమాట. అట్లా ఫామ్ లింక్ ఇవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం జస్ట్ ఊరికే ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాము. నెంబరు జస్ట్ ఇంకా టెక్స్ట్ కలరు ఇక్కడ వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలరు ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినట్లు ఈ డిజైన్ అంతా మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇక్కడ ఇట్లా లాస్ట్ అయిన కాంటాక్ట్ అని కానీ వాట్సాప్ కానీ ఇట్లా ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని ఆప్షన్స్ లేదు. అండ్ మెనూస్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ విడ్జెట్ 1 యాడ్ చేసాం కాబట్టి మనకి ఈ విడ్జెట్ ఇంకా నెక్స్ట్ విడ్జెట్ 2 అనేది ఒకటి ఫ్రీ ఉంటుంది, అదొకటి యాడ్ చేసుకోండి. 3, 4 యాడ్ చేసుకోవాలంటే మనకి రాదు, ఇక అంతా పెయిడ్లోకి వెళ్తుంది. ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ సింబల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఫోన్ సింబల్ కానీ ఇట్లా మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి డిజైన్స్, ఈ టెక్స్ట్ కలర్ మార్చుకోవడం, ఫాంట్ సైజులు, మార్జిన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెటప్ చేసుకుంటాం. ఇట్లా మనము ఈ హెడర్ సెటప్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి బ్లాగ్ డిజైన్ అనమాట. సింగిల్ పోస్టా, సింగిల్ పేజా, ఇవన్నీ బ్లాగ్ సెటప్. ఒకసారి బ్లాగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లాగ్ చూద్దాం. నెక్స్ట్ ఈ జనరల్ సెట్టింగ్స్ ఆల్రెడీ చూసాము. లైక్ సైడ్ బార్స్ ఇవి మనకి ఎలా రావాలి అనేది, మన పేజెస్ ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ ఆప్షన్ అంటే లైక్ మన వెబ్సైట్ ఇలా వచ్చి అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటాయి, క్లిక్ చేయగానే స్క్రోల్ అవుతుంది అనమాట. ఎనేబుల్ స్క్రోల్ టాప్, ఇక్కడ వచ్చేసి మనకి ఏ మోడ్లో కావాలి, ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి. ఇప్పుడు మనం ఇది పెంచితే పెరుగుతుంది అనమాట, తగ్గిస్తే చిన్నగా అవుతుంది. ఇట్లా మనం ఐకాన్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం. మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా. రైట్ సైడ్ క్లిక్ చేస్తే రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్, డెస్క్టాప్ రెండిట్లో ఉండాలా, ఒక్క మొబైల్లోనే ఉండాలా, డెస్క్టాప్లో ఉండాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా అలాగే రేడియస్ అనమాట, మనం ఇక్కడ తగ్గిస్తే ఇట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది రౌండ్ సింబల్ వస్తుంది. ఇట్లా మనం ఏ డిజైన్ కావాలంటే అట్లా ఆ డిజైన్లోకి ఇది సెట్ చేసుకుంటాం. ఇంకా యాక్సెసిబిలిటీ, మన సైట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి గ్లోబల్ హైట్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇదంతా డిజైన్ చేసిన తర్వాత డిజైన్ మనం చేసిన దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటాం ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫూటర్ సెక్షన్ అనమాట. ఈ ఫూటర్ సెక్షన్లో మనం యాడ్ చేయాల్సింది అంటే ఫూటర్ మెనూ యాడ్ చేస్తాం కదా. జస్ట్ ఎ మినిట్ వస్తాం.
కనిపిస్తుంది. ఇక్కడ ఫూటర్ సెక్షన్‌లో వచ్చేసరికి మనకి ఫూటర్ మెనూ యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ మనకి ఇంకా లైక్ ఇట్లా కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటాం. మన సైట్ గురించి ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా! అది ఫూటర్ సెక్షన్‌లో చేస్తాము. ఇక్కడ యాడ్ చేసేసి మనకి ఫూటర్ మెనూ అని ఉంది కదా! ఈ ఫూటర్ మెనూ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఇది ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనకొస్తది. మనం ఇంకా మెనూ ఇంటిగ్రేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడే ఏం డిస్‌ప్లే అవ్వదు. అలాగే కాపీరైట్స్ ఉన్నాయి. ఈ కాపీరైట్స్ వచ్చేసరికి ఏంటంటే మన వెబ్‌సైట్ గురించి మాత్రమే రాయాలి. ప్రతి వెబ్‌సైట్‌కి కాపీరైట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. కాపీరైట్ ఇది ఇట్లా వస్తది కదా! ఇది మనం రాయాలి. అంటే ఇక్కడొచ్చేసి మనం కస్టమైజ్ చేసుకోవాలి. కాపీరైట్ సెట్ రిజర్వ్డ్ అని కరెంట్ ఇయర్ సైట్ టైటిల్ వచ్చేసి మన సైట్‌ది యాడ్ చేసుకోవాలి. జస్ట్ డిజిటల్ అని. ఇంకా ఏది మీరు ఏ డొమైన్ అయితే రిజిస్టర్ చేసుకుంటారో ఆ పేరు పెట్టాలి. అండ్ పవర్డ్ బై అని వచ్చింది కదా! ఇట్లా పెట్టి పబ్లిష్ చేస్తే మనకి ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. ఇక్కడ మనకి సైట్ వచ్చేసింది. ఇక్కడ రిఫ్రెష్ చేయగానే ఇవన్నీ మోడిఫికేషన్స్ తోటి లైక్ వచ్చేసి ఇక్కడ మన కాపీరైట్స్ ఇవన్నీ వచ్చినాయి. కావాలంటే మనం ఇలా ఉంచవచ్చు, లేదంటే ఇది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇట్లా కాపీరైట్స్ ఈ ఫూటర్ మెనూ అనేది మనం మళ్ళీ యాడ్ చేద్దాము మెనూ క్రియేట్ చేసినాక. ఈ డిజైన్స్ మనం డిజైన్స్ కలర్స్ టెక్స్ట్లు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫూటర్లో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే సోషల్ ఐకాన్స్ అనమాట. ఇవి మీరు వెబ్సైట్ ఆడిట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా చెక్ చేయాలి. ఫూటర్ సెక్షన్లో సోషల్ ఐకాన్స్ ఉన్నాయా లేదా అనేది. మిగతా ఎక్కడున్నా లేకపోయినా ఫూటర్ సెక్షన్లో సోషల్ ఐకాన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ సోషల్ ఐకాన్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం ఈ సోషల్ ఐకాన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నాం సోషల్ ఐకాన్స్ విడ్జెట్, ఇది క్లిక్ చేసి కానీ మనకి ఇక్కడ సోషల్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఫేస్బుక్ ఇవన్నీ యాడ్ చేయడానికి. ఇక్కడ ఫేస్బుక్ ఉంది కదా, ఈ ఫేస్బుక్ ఉంది. ఇక్కడ మనం ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్న యూఆర్ఎల్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ ఫేస్బుక్ది 1 minute సార్. ఈ సోషల్ ఐకాన్లో మన ఫేస్బుక్ లింక్ ఏదైతే ఉందో మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ లింక్ వస్తుంది కదా, ఈ లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేయాలన్నమాట. అప్పుడు మన లింక్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఇంకేదన్నా కొత్తగా యాడ్ చేయాలి అనుకోండి, మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి
లింక్డ్ఇన్ లేదనుకోండి, లింక్డ్ఇన్ యాడ్ చేస్తున్నాం. లింక్డ్ఇన్ యాడ్ చేసి యాడ్ ఏ ఐకాన్. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ ఆల్రెడీ వచ్చింది. ఒకవేళ రాలేదనుకోండి, ఈ ఐకాన్ లైబ్రరీ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి, లింక్డ్ఇన్ కానీ లైక్ ఇక ఫేస్బుక్, చాట్స్ ఇట్లా ఆప్షన్స్ వస్తే ఇక్కడ నుంచి మీరు ఈ ఆప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తే మనకి సోషల్ ఐకాన్స్ అనేవి కింద సేవ్ అయిపోతాయి. ఇట్లా మనం సోషల్ ఐకాన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఫూటర్ సెక్షన్లో ఇంకా మనం మెనూ యాడ్ చేయలేదు, జస్ట్ సోషల్ ఐకాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకో విడ్జెట్స్ యాడ్ చేసుకొని కంటెంట్ యాడ్ చేసుకోవటం, ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు డొమైన్స్ అయితే ఇస్తాను ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి హోమ్ పేజ్ సెట్టింగ్స్. ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అంటే మన ఈ హోమ్ పేజ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ ఇట్లా హోమ్ పేజీ రావాలి అంటే ఇక్కడ మనం హోమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ పోస్ట్ పేజెస్ రావాలి. ఇక్కడ మనము ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేసినాక ఇది చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలి. హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవి మన జస్ట్ థీమ్ కస్టమైజేషన్ అంతే. ఇప్పుడు దాకా మనం చేసింది థీమ్ కస్టమైజేషన్. జస్ట్ ఈ థీమ్లో మనకు కలర్స్ ఏం కావాలి, లైక్ మనం అంటే లైక్ ఇదే ఉంచుకోవాలని కూడా ఏం లేదు. వీళ్ళు ఇచ్చిన ఈ థీమ్ కలర్స్ ఇవన్నీ మనమే యూజ్ చేయాలని ఏం లేదు. ఇవన్నీ కూడా మొత్తం రిమూవ్ చేసేసుకొని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అంటే జస్ట్ నేను ఊరికే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఈ థీమ్ని ఇలానే ఉంచేసి మీకు చూపిస్తున్నాను. బట్ ఈ థీమ్ మొత్తం రిమూవ్ చేసుకోవడం మనం ఓన్గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము జస్ట్ థీమ్ కస్టమైజేషన్ వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మెనూ క్రియేట్ చేసుకోవాలి. మన వెబ్సైట్లో ఉండే మెనూ క్రియేట్ చేసుకోవాలంటే పేజెస్ కావాలి మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఓన్లీ హోమ్ పేజ్ ఉంది, ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ పేజ్ ఉంది, ఇది డ్రాఫ్ట్లో ఉంది. ఇంకా రిమైనింగ్ ఇంకేం లేవు మనకి. ఇప్పుడు మనం ఒక పేజీని యాడ్ చేస్తాం. మనకి వెబ్సైట్లో అబౌట్ అస్ పేజ్ ఉంటుంది కదా, ఈ వెబ్సైట్ రావట్లేదు. ఈ అబౌట్ అస్ పేజ్, సర్వీసెస్ పేజెస్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ ఏ పేజ్. ఈ పేజీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ మోడ్లోనే ఉంది. ఇంకా ఇక్కడ అబౌట్ అస్ పేజ్ అని అబౌట్ అస్ క్రియేట్ చేసాం. బట్ దీన్ని మనము ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఇది వర్డ్ ప్రెస్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు వర్డ్ ప్రెస్లో మనం కంటెంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మన బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. ఈ బ్లాగ్స్లో యాడ్ చేసుకోవాలి. పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, ఇమేజెస్ దానికి సపరేట్గా 1 బై 1 చేయాలి. ఇది మనకి టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అబౌట్ అస్ జస్ట్ ఇంకో 2 పేజెస్ క్రియేట్ చేసినాక నెక్స్ట్ ఇలా చేయాలి. సర్వీసెస్,
ఇక్కడ ఇంకొక పేజీ, కాంటాక్ట్, ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయి కదా, సర్వీసెస్లో మనకు చాలా సర్వీసెస్ ఉంటాయి. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే గూగుల్ యాడ్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఫేస్బుక్ యాడ్స్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఒక 2 యాడ్ చేద్దాము. ఎస్ అండి. ఇట్లా యాడ్ చేసాం. ఇవి 2 ఏంటంటే సర్వీసెస్ అనమాట, అంటే సబ్ సర్వీసెస్లో వచ్చే పార్ట్స్ అనమాట. లైక్ మన సర్వీసెస్లో మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఈ సర్వీసెస్ కింద రావాలి. ఇట్లా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే మనకి మెనూలోకి రావాలి. మన వెబ్సైట్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా మన ఓన్గా రావాలన్నమాట. ఇక్కడంటే జస్ట్ అంతా ఒక పేజీలోకే పెట్టున్నాయి. బట్ ఇవన్నీ రిమూవ్ చేసేసుకుని మన ఓన్ మెనూ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అపీరియన్స్లోకి వెళ్ళి విడ్జెట్స్లో మెనూ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వ్యూ ఆల్ అంటే మొత్తం అన్ని పేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మెనూ ఇక్కడ కనిపిస్తుంది. మనకు ఒక హోమ్ పేజ్ తప్ప మిగతా అన్నీ తీసేద్దాము. ఇక్కడ రిమూవ్ చేసేద్దాం, మనది యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఇట్ ఉన్నాయి కదా, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఎస్సీఓ, సర్వీసెస్, వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ టు మెనూలోకి యాడ్ అయినాయి. ఇక్కడ సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసినాక మనం వెబ్సైట్ని రీఫ్రెష్ చేసుకొని చూస్తే మన కొత్త మెనూ అనేది అప్డేట్ అవుతుంది. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఎస్సీఓ, సర్వీసెస్ ఇలా వచ్చినాయి. ఇక్కడ మనం ఎలా యాడ్ చేస్తామంటే ఓకే, హోమ్ పేజ్ తర్వాత అబౌట్ అస్ వచ్చింది. నెక్స్ట్ కాంటాక్ట్ అనేది లాస్ట్లో పెట్టుకుంటాం మామూలుగా. ఇప్పుడు ఈ సర్వీసెస్ పేజ్ ముందుకు రావాలి, ఈ కాంటాక్ట్ ఇటు వెళ్ళాలి, ఈ వెబ్ డెవలప్మెంట్ ఎస్ఈఓ అనేది కింద రావాలి, సబ్ మెనూ ఐటమ్స్. లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం నెక్స్ట్ మనము సర్వీసెస్ రావాలి ఇక్కడికి. తర్వాత ఈ సర్వీసెస్ కింద ఎస్ఈఓ రావాలి. అప్పుడు ఇక్కడ పెడితే దీని పక్కన వస్తుంది అనమాట. జస్ట్ దీని కింద రావాలంటే జస్ట్ దీన్ని మూవ్ చేయాలి. జస్ట్ కింద మూవ్ చేస్తే సబ్ ఐటమ్స్ వస్తాయి. ఒకవేళ ఎస్ఈఓ కింద ఇంకేమైనా పార్ట్స్ రావాలనుకుంటే అప్పుడు దాని కిందకి మళ్ళీ ఇలా మూవ్ చేయాలి. అప్పుడు దాని కింద సబ్ ఐటమ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చినాక సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి వచ్చేసింది హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ వచ్చింది. దీంట్లో ఇక్కడ మనకి ఉన్నాయి కానీ కనిపించట్లేదు. ఈ కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేసినాక ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్ కానీ చేంజ్ చేస్తే ఇవి మనకు కనిపిస్తాయి. ఇక వెబ్ డెవలప్మెంట్ ఇవి ఉన్నాయి. జస్ట్ ఇక్కడ క్రియేట్ చేసాం. కానీ మన మెనూ నేమ్ ఏముంది అంటే ప్రైమరీ మెనూ ఉంది. నెక్స్ట్ ప్రైమరీ మెనూ 2 అని ఉంది. బట్ ఇది మనం యూజ్ చేయలేదు. ప్రైమరీ మెనూ ఉంది. ఇప్పుడు మనకు ఫూటర్ మెనూ కూడా కావాలి. ఫూటర్ మెనూ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్లాగ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయలేదు. ఒకటి క్రియేట్ చేద్దాం బ్లాగ్ కూడా. పబ్లిష్ చేసాము. ఇప్పుడు బ్లాగ్ కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనము అపీరియన్స్లోకి వెళ్ళి మెనూస్ క్లిక్ చేసి ఇక్కడ మనం బ్లాగ్ యాడ్ చేసాం కదా, ఈ బ్లాగ్ని యాడ్ టు మెనూ, ఈ కాంటాక్ట్ కన్నా ముందు ఈ బ్లాగ్ పెడుతున్నాము.
పెట్టేసి మనం సేవ్ చేసి సారీ ఇది ముందుకు రా ఇంకా ముందు పెట్టేసి ఇక్కడ మనం సేవ్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన వెబ్సైట్ మెనూ అనేది మనకు రెడీ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఫూటర్ మెనూ యాడ్ చేయాలి. ఇందాక మనం ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం కానీ అక్కడ మనం ఐటమ్స్ ఏం రాలేదు. ఇక్కడ ఏంటంటే ఫూటర్ మెనూ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే క్రియేట్ మెనూ, ఇక్కడ క్రియేట్ మెనూ అంటే మెనూ నేము ఫూటర్ మెనూ అని ఉంది కదా, ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మెనూ క్రియేట్ చేసాము. ఇక్కడ ఫూటర్ మెనూ అనేది సెలెక్ట్ అయింది. ఇందాక రెండేమన్నా ఇప్పుడు మూడోది కూడా వచ్చింది ఫూటర్ మెనూ. ఫూటర్ మెనూలోకి మనకి ఏ ఐటమ్స్ కావాలి అనుకుంటున్నాము అంటే లైక్ ఈ సర్వీసెస్ వరకు వదిలేసి 3 సెలెక్ట్ చేసుకుందాం. అబౌట్ అస్, కాంటాక్ట్, బ్లాగ్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే మనకు డిఫరెన్స్ తెలియడం కోసం యాడ్ టు మెనూ, ఈ ఫస్ట్ అబౌట్ అస్, తర్వాత బ్లాగు, కాంటాక్ట్ అస్ పెట్టి సేవ్ చేసేసాం. ఇప్పుడు మనకు ఫూటర్ మెనూ రెడీ అయిపోయింది, హెడర్ మెనూ రెడీ అయిపోయింది. హెడర్ మెనూ అంటే ఆల్రెడీ ప్రైమరీ మెనూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. బట్ ఈ ఫూటర్ మెనూ అనేది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే మళ్ళీ అపీరెన్స్లోకి వెళ్ళి కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఫూటర్ సెక్షన్లో ఇక్కడ ఫూటర్ మెనూ ఉంది కదా, ఈ ఫూటర్ మెనూలోకి వెళ్ళినాక ఇక్కడ మెనూ కాన్ఫిగర్ హియర్ అని ఉంది. ఇక్కడ మనకి ఫూటర్ మెనూ ఆప్షన్ ఉంది. ఇక్కడ కింద ఫూటర్ మెనూ ఆప్షన్లో ఈ ఫూటర్ మెనూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయాలి. ఇక్కడ చూడండి మెనూ వచ్చిందనమాట కింద. మనకి ఇలా కింద వచ్చింది. ఇప్పుడు కిందగా ఇట్లా పక్కన రాకుండా కిందకి రావాలనుకుంటే అప్పుడు మనం సెక్షన్స్ లాగా చేసుకోవాలంటే 1 by 1 ఇట్లా వచ్చేస్తే అవి కిందకు వచ్చేస్తాయి. ఇట్లా ఫూటర్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా డిఫరెంట్ మెనూస్ ఉన్నాయి, సెకండరీ మెనూ కానీ ఇట్లా. బట్ మనకి ఫూటర్ను హెడర్ మెనూస్ రెండే ఇంపార్టెంట్. ఇక్కడ ఫూటర్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. ఇవి మెనూస్ యాడ్ చేసుకోవడం. ప్రస్తుతానికి మనకి వెబ్సైట్ కస్టమైజేషన్ అయ్యింది. అండ్ టోటల్ వెబ్సైట్ అంటే జనరల్ మన ఆప్షన్లోకి వెళ్తే మొత్తం వెబ్సైట్లో చేంజెస్ అయినాయి. అలాగే మెనూస్ సెట్ చేసుకున్నాము, ఫ్రంట్ పేజీ డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం పేజెస్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ప్రస్తుతానికి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఒకేసారి చెప్పినా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్ టైం వినే వాళ్ళకి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఇది ప్రాబ్లం లేదు, అర్థమవుతుంది. బట్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది మీకు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాను, వెబ్సైట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీన్ని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మళ్ళీ ఒకసారి ఏమైనా ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో రాజశేఖర్ గారు, చెప్పండి మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అర్థమైందా? ఇంకా అర్థమైంది మేడం. ఓకే. అరుంధతి గారు, ఓకే మేడం, అర్థమవుతుంది. కానీ ఇది వెబ్సైట్ స్టార్ట్ చేసేది హోస్టింగ్ అని ఉండేనా ఫస్ట్? అవునండి. అండ్ మామూలుగా హోస్టింగర్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసాం కదా, దాని నుంచి లాగిన్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ టైం జనరేట్ చేసేటప్పుడు మాత్రం హోస్టింగర్ నుంచే ఉంటుంది. తర్వాత హోస్టింగర్తో మనకి పని ఉండదు, జస్ట్ మనకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, దాని నుంచి లాగిన్ అవ్వడం. ఇదే అందుకే సేవ్ చేసి పెట్టాను ఇవి. ఏంటండి మేము చేయొచ్చా? మీరు చేయాలి అంటే మీరు హోస్టింగర్ కొనుక్కోవాలి. మీరు కొనుక్కునే అవసరం లేదు. నేను ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ నేను ఇస్తాను, దాంట్లో మీరు లాగిన్ అయ్యి చేయొచ్చు. మీరు వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్లాస్ వీడియో వస్తుంది కదా, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఈ క్లాస్ వీడియో పెట్టుకొని మీరు చూస్తూ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సరే జగదీష్ గారు,
7 nothing then. ఏంటండి? హలో! No doubts. ఓకే. ఓకే. No doubts. ఓకే సార్. ఓకే సార్. ఓకే అండి. రేపు ఎలిమెంటర్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కంప్లీట్‌గా వెబ్‌సైట్ మనం ఓన్‌గా అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన థీమ్‌తో చేసాం కదా! తర్వాత మనం ఓన్‌గా వెబ్ పేజ్ డిజైన్ ఎలా చేయాలో దాంట్లో చూద్దాం. రేపు క్లాస్‌లో. ఓకే అండి. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళా మీరు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేసి అడగచ్చా మేడం? అంటే మీరు మెసేజ్ పెట్టండి. నేను ఫ్రీ ఉన్నప్పుడు నేనే కాల్ చేస్తాను. లేదు చిన్న డౌట్స్ అయితే మీరు వాట్సాప్‌లోనే డౌట్ పెట్టండి. లేదు అంటే క్లాస్‌కొచ్చేటప్పుడు క్లాస్‌లో స్టార్టింగ్‌లోనో లేకపోతే ఎండింగ్‌లోనో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అది మీకు అక్కడ క్లారిఫై అవ్వదు అనుకుంటే ఓకే మేడం. అంటే క్లాస్ ప్రాక్టీస్ అయిపోయింది. ఖచ్చితంగా మనకి కొన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. స్టార్టింగ్ అంటే అందరికీ అనుకోండి అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే ఒక్కరికే అనుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏదున్నా గానీ ముందు మీరు ఈ క్లాసెస్ అయిపోయే లోపలే ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అనమాట. అడగడానికి గానీ, నేను చెప్పడానికి గానీ ఈజీగా ఉంటది. ఓకే అండి. థ్యాంక్ యూ. ఏమన్నా ఈమెయిల్ డౌట్ పెడతాను. ఏంటండి? ఈమెయిల్ పెడతారా? రేపు మార్నింగ్ నేను పంపిస్తాను. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే. Thank you. ఓకే. Thank you.